హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. నా పేరు వచ్చేసి శంకర్ రెడ్డి, ఇండియన్ సోషియాలజీ ఫ్యాకల్టీ. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నటువంటి దాంట్లో రీసెంట్గా సోషియాలజీ నుంచి మొత్తము 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 యూనిట్లలో ఫస్ట్ టాపిక్లో ఒకసారి సిలబస్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ సోషియాలజీ అనేటటువంటి టాపిక్లో ఫస్ట్ సెక్షన్లో ఒక టాపిక్ నేమ్ వచ్చేసి మహిళలు. మరి భారతీయ సామాజిక వ్యవస్థలో మహిళలపై జరుగుతున్నటువంటి హింసాత్మకపరమైనటువంటి సంఘటనలు, రీసెంట్గా జరిగినటువంటి నిర్భయ సంఘటన, అదేవిధంగా దిశ ఇన్సిడెంటు, జేఎస్ వర్మ కమిషన్, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని రకాల మ్యాగజైన్స్, మహిళలపైన జరుగుతున్నటువంటి యాసిడ్ దాడులు, రీసెంట్గా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని రకాల కేసుల గురించి కూడా మనం చూద్దాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8వ తారీఖున మహిళలకు సంబంధించినటువంటి కొన్ని రకాల అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో 6 మహిళలు, అంటే 6 మహిళల పేర్ల మీదుగా ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా నేషనల్ ఉమెన్స్ కమిషన్ గురించి కూడా ఈ టాపిక్లో మొత్తం ఓవరాల్గా చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాంట్లో భారతీయ సామాజిక నిర్మితి మరియు సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలు అనేటటువంటి ఒక బుక్ ఆల్రెడీ మార్కెట్లో 2nd ఎడిషన్, నేను రాసినటువంటి 2nd ఎడిషన్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యి కూడా దాదాపు ఒక 1 వీక్ వరకు, అంటే 1 వీక్ అవుతుంది. ఇది అభ్యర్థులు అందరూ కూడా గమనించగలరు. ఇందులో ఫస్ట్ ఎడిషన్కు 2nd ఎడిషన్కు ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటిదో ఒకసారి మనం చూస్తే, ఈ సెకండ్ ఎడిషన్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇందులో ఫస్ట్ వన్ ఏంటిది అని చూసినట్లయితే మనకు ఇందులో ఓవరాల్గా చూసినట్లయితే ఎన్సిఆర్బి రిపోర్టు కంపల్సరీగా చదవాల్సిందే. ఇందులో మనకు ఎన్సిఆర్బి రిపోర్టు గురించి క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగింది. మిగిలిన బుక్కులకు తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి ఆ బుక్ తీసుకోమని అనడం లేదు. జస్ట్ మార్కెట్ వెళ్ళి వాటి యొక్క ఇండెక్స్, ఎన్సిఆర్బి రిపోర్టు, ఆ ఇండెక్స్ పేపర్లో ఆ పేజ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పేజ్ నెంబర్ను ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఎన్సిఆర్బి రిపోర్ట్ను ఏ విధంగా ఇవ్వడం అన్నది జరిగింది, అసలు ఏ విధంగా అంశాల వారీగా ఇవ్వడం జరిగిందో ఒకసారి చూసి మరి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో కొత్త అప్డేట్ వర్షన్లో చూసినట్లయితే ఎన్సిఆర్బి రిపోర్టు గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి న్యూ సిలబస్ ప్రకారంగా చూస్తే కొన్ని టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవేంటివి అంటే, ఒకటి వచ్చేసి ట్రాన్స్జెండర్ అనేటటువంటి టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ట్రాన్స్జెండర్. అదేవిధంగా కొత్త టాపిక్ అయినటువంటి ఎథ్నిసిటీ అంటేనేమో జాతి అనేటటువంటి ఈ 3 టాపిక్లతో పాటుగా ఇంకొకటి సేవా కులాల దుస్థితి అనేటటువంటి ఒక టాపిక్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సేవా కులాల దుస్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద కొత్త సిలబస్లో యాడ్ చేసిండ్రు. ఇందులో పాత సిలబస్లో ఒక టాపిక్ ఉన్నది ఫస్ట్ యూనిట్లో, అది ఏది సార్ అంటే మధ్య తరగతులు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. మధ్య తరగతులు తెలంగాణ సామాజిక వ్యవస్థ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య తరగతులు అనేటటువంటి టాపిక్ను రీసెంట్ సిలబస్లో దానిని తీసివేయడం అన్నది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంది అంటే, మిగతా బుక్కులకు మన బుక్కులకు కూడా చాలా వేరియేషన్ అనేది మీకు కనబడుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా కలర్ ప్రింట్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? 2nd ఎడిషన్ చూడండి. 2nd ఎడిషన్ సోషియాలజీ, భారతీయ సామాజిక నిర్మితి సమస్యలు మరియు
ప్రభుత్వ విధానాలు కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్స్ ఏంటివి అంటే ఎన్సిఆర్బి రిపోర్టు, ట్రాన్స్జెండర్, తర్వాత ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ అంటే ఏంటి సార్ అంటే జాతి అనేటటువంటి పదంతో, ఈ యొక్క జాతి అనేది మనకు నేషన్ అని పిలుస్తారు. ఈ యొక్క నేషన్, ఎథ్నిసిటీ, నేషన్ అనేటటువంటి పదము నేషియో అనేటటువంటి లాటిన్ భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. మరి భారతీయ సామాజిక వ్యవస్థలో జాతికి సంబంధించినటువంటి అంశాలు, గిరిజన జాతుల విధానాలు, వీటికి సంబంధించిన అనేక రకాల అంశాల మీదుగా ఈ యొక్క కొత్త సిలబస్లో ఈ టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చూడండి. తర్వాత సేవా కులాల దుస్థితి, వీటితో పాటు తెలంగాణ కల్చర్, తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్ వర్షన్ కూడా బుక్లో రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో జిఐ ట్యాగ్స్ అని ఉండుండే, ఒక జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్తారు. అయితే మొత్తం 16 వరకు ఉన్నవి. ప్రెజెంట్గా 17వది కూడా జిఐ ట్యాగ్ మన తెలంగాణలో ఒకటి పొందింది. ఆ జిఐ ట్యాగ్ పొందినటువంటిది ఏది సార్ అంటే లక్క గాజులు. ఓకే, రీసెంట్గా దానిని కూడా అంటే అంత అప్డేట్ పాయింట్ కూడా మన యొక్క నోట్స్లో, మన యొక్క బుక్లో ఇవ్వడం అన్నది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఈ సేవా కులాల దుస్థితి కొత్త టాపికే. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రీసెంట్గా G20 సమావేశాలు జరిగినాయి. G20 సమావేశాలు జరిగినప్పుడు ప్రపంచంలో 20 దేశాలకు సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా ఒక చీర పైన ఆ దేశ ప్రధానుల యొక్క చిత్రపటాలను మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వాటి మీద డిస్ప్లే చేయడం జరిగింది మొన్ననే రీసెంట్గా. ఆ పాయింట్ కూడా, ఆ అప్డేట్ వర్షన్ కూడా మన బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది అప్డేట్ వర్షన్కు సంబంధించినటువంటి అంశము. ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది, అభ్యర్థులు ఉపయోగించుకోగలరు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అంటేనేమో, ఇప్పుడు ఈ ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా అంటే ఫుల్ కోర్సెస్, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, తర్వాత గ్రూప్ 3 కావచ్చు, ఇంకా ఏదైనా జనరల్ స్టడీస్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా అందరికీ 1699 రూపాయలకే ఫుల్ కోర్సు అందించడం అన్నది జరుగుతుంది. ఇంత తక్కువ ఆపర్చునిటీ అంటే ఇంత తక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఉపయోగించుకోగలరు. ఓకే అండి, మీకేమన్నా బుక్స్ కావాలంటే కూడా ఐకాన్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఈ సోషియాలజీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటిదన్నది కూడా చెప్తారు. ఒకవేళ మీరు ప్రముఖ బుక్ సెంటర్ అన్నిట్లో కూడా ఇవ్వడం అన్నది జరిగింది, అక్కడ ప్రతి చోట దొరుకుతాయి. లేదా ఐకాన్ ఇండియా వాళ్ళకు కూడా కాల్ చేస్తే ఆ బుక్ ఎక్కడ అన్నది కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే అండి, మన టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో, ఇందాక మనం చూసినప్పుడు మహిళలు అని చెప్తున్నాము. అయితే ఇక్కడ ఈ మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అని చూస్తే, ఒకటి మొత్తము 5 యూనిట్స్ ఉంటాయని చెప్పినా కదా, మొత్తము 5 యూనిట్స్. మొత్తం 5 యూనిట్స్లో ఈ మహిళలు అనేటటువంటి టాపిక్ గ్రూప్ 1లో టచ్ అవుతుంది, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో కూడా టచ్ అవుతుంది. ఈ మహిళలు అనేటటువంటి టాపిక్ ఫస్ట్ యూనిట్లో మనకు టచ్ అవుతుంది చూడండి. ఇక సిలబస్ ఇదంతా కూడా మీరు చూసుకోండి. ఈ ఉమెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ మనకు ఫస్ట్ సెక్షన్లో టచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉమెన్స్ ఓన్లీ మహిళలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే చదవాలి. మళ్ళీ మహిళలపై హింస, తర్వాత మహిళలపై నేరాలు, ఇదంతా మళ్ళీ మనకు సెకండ్ సెక్షన్లో రావడం అన్నది జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ టైటిల్ వచ్చేసి ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, సెకండ్ సెక్షన్ టైటిల్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, థర్డ్ సెక్షన్ టైటిల్ వచ్చేసి సోషల్ మూమెంట్స్, ఫోర్త్ సెక్షన్ టైటిల్ వచ్చేసి తెలంగాణ సొసైటీ, ఫిఫ్త్ సెక్షన్ టైటిల్ వచ్చేసి ఏంటిది అంటే పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇవ్వడం అన్నది జరిగింది. ఇందులో మనము ఫస్ట్ సెక్షన్లో ఉండేటటువంటి ఉమెన్స్ అనేటటువంటి టాపిక్ గురించి మీకు ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏంటిదో ఒకసారి చూడండి. మరి మహిళలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని చూస్తే, ప్రస్తుతం మహిళలు, ఉమెన్, ఓకే,
ఉమెన్స్, దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం. మరి భారతీయ సామాజిక వ్యవస్థలో మహిళలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి చూస్తే, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో 7 రకాల మతాలు ఉన్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతము, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ అని చెప్తున్నాం. అయితే ఏ మతంలో చూసినా సరే మహిళలకు ఫ్రీడమ్ ఉందో లేదో తర్వాత విషయం, కానీ అన్ని మతాలతో పోలుస్తే ఏ మతాలలో మహిళలకు చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఉంది అంటే క్రిస్టియన్ మతము అని చెప్తారు. ఇష్టం ఉంటే వివాహం చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే లైఫ్ లాంగ్ అన్మ్యారీడ్ పర్సన్గా కూడా ఉండొచ్చు. వివాహ సమయంలో స్త్రీ యొక్క అనుమతి తప్పనిసరి అని మనం చెబుతున్నాము. తర్వాత అన్ని రకాల మతాలలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నది అని అనుకుంటే సిక్కు మతంలో మాత్రము మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే హిందూ మతంలో మహిళల అంతస్తు ఏ విధంగా ఉంది, వేదకాలంలో కానీ తర్వాత వచ్చేసి ఇతిహాస కాలంలో మరియు ఇంకొకటి వచ్చేసి స్మృతుల కాలంలో మహిళల అంతస్తు ఏ విధంగా ఉంది అప్పటికి ఇప్పటికీ, క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో, ఇలా ప్రతి మతాల గురించి కూడా మనము ఇందులో చూద్దాం. ఇందులో కొన్ని అప్డేట్ వర్షన్ కూడా ఉన్నవి, ఒకసారి వాటికి సంబంధించిన అంశాల గురించి కూడా చూద్దాం. అయితే మహిళలను ఒకప్పుడు చూసినట్లయితే అబల అని పిలిచేవారు, మహిళలను అబల అని పిలిచేవారు. అబల అంటే అర్థం ఏంటిది అంటే సామర్థ్యం లేనిది అనే మీనింగ్ వస్తుంది. మరి ప్రస్తుత కాలంలో మహిళలను ఏమని పిలుస్తున్నాము అంటే సబల అనేటటువంటి పదాలతో పిలుస్తున్నాము. అంటే పురుషులతో సమానత్వాన్ని కలిగినది అని, పురుషులతో ఈక్వల్గా ఉన్నది అని, వీళ్ళను అన్ని రకాల రంగాలలో ముందుగా అనే అంశాలతో ఈ యొక్క పేరు, అంటే సబల అంటే అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. అయితే ఎక్కడైతే స్త్రీ సుఖ సంతోషాలతో ఉంటుందో, ఎక్కడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ దేశం అనేది సస్యశ్యామలంగా ఉంటుందని చాలామంది సోషియాలజిస్టులు కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్లే అని కూడా పేర్కొనడం జరిగింది. ఇలా అనేక రకాలుగా చెప్పవచ్చు. అయితే మనకు మహిళలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సార్? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటేనేమో మార్చి 8 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ రాస్తున్నా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి మార్చి 8వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ ఎప్పుడు అంటేనేమో 1975 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడవది ఇంటర్నేషనల్ లేదా డీకేడ్ ఆఫ్ ది ఉమెన్స్ ఇయర్. 1976 నుంచి 1985 అని చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్. ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్ అని ఉంది ఇక్కడ. ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్ 2001. 2001. తర్వాత డీకేడ్ ఆఫ్ ది ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్ చూస్తే 2001 నుంచి 2010 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2001 నుంచి 2010. తర్వాత ఇంటర్నేషనల్ గర్ల్స్ డే.
ఇంటర్నేషనల్ గర్ల్స్ డే అక్టోబర్ 11th. అక్టోబర్ 11th. నెక్స్ట్ అనదర్ వన్ నేషనల్ గర్ల్స్ డే. నేషనల్ గర్ల్స్ డే జనవరి 24th. జనవరి 24th. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డీకేడ్ ఆఫ్ ది గర్ల్స్ ఇయర్ 1991 నుంచి 2000. ఓకే. నెక్స్ట్ అనదర్ వన్ 9th వన్ చూస్తే మహిళలపై హింసాత్మక నిరోధక దినోత్సవం. మహిళలపై హింసాత్మక నిరోధక దినోత్సవం. హింసాత్మక నిరోధక దినోత్సవం నవంబర్ 25. నెక్స్ట్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఎంపవర్మెంట్ ఇయర్ 1998. నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ డే. నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. ఓకే, ఫిబ్రవరి 13. ఇవి ఓవరాల్గా మహిళలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్. గతంలో వీటి మీద చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి కూడా వచ్చినాయి. ఒకసారి మనం చూద్దాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నప్పుడు మార్చ్ 8. ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ 1975. ఇంటర్నేషనల్ డీకేడ్ ఆఫ్ ది ఉమెన్స్ ఇయర్ అంటే అంతర్జాతీయ మహిళా దశాబ్దము అని ఎప్పుడు చెప్తారు అంటే 1976 to 1985. ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్ అంటే అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం. అంటే పురుషునితో పాటు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ఎట్ ది సేమ్ టైము సాధికారత అంటే ఈక్వల్ వేజెస్ ఈక్వల్ పేమెంట్ అని చెప్తారు. మరి అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం ఎప్పుడు అంటే 2001. తర్వాత అంతర్జాతీయ మహిళా సాధికారత దశాబ్దం 2001 నుంచి 2010. ఇంటర్నేషనల్ గర్ల్స్ డే అంతర్జాతీయ బాలికల దినోత్సవము అక్టోబర్ 11. జాతీయ బాలికల దినోత్సవం నేషనల్ గర్ల్స్ డే. నేషనల్ గర్ల్స్ డే ఎప్పుడు అడిగింది సార్ క్వశ్చన్ అంటే ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 4లో ఈ బిట్ వచ్చింది. ఏపీపీఎస్సి గ్రూప్ 4లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. ఓకే, నేషనల్ గర్ల్స్ డే జనవరి 24. తర్వాత అంతర్జాతీయ బాలికల దశాబ్దం ఎప్పుడు అంటే 1991 నుంచి 2000. ఇది ఎవరు అనౌన్స్మెంట్ చేసిందంటే సార్క్ దేశాలు అనౌన్స్మెంట్ చేయడం అన్నది జరిగింది. తర్వాత మహిళలపై హింసాత్మక నిరోధక దినోత్సవం అని ఉంది కదా, నవంబర్ 25. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఎంపవర్మెంట్ ఇయర్ 1998. నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13 సరోజిని నాయుడు జయంతి. ఓకే, ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే మహిళలపై హింసాత్మక నిరోధక దినోత్సవం నవంబర్ 25 అంటున్నాం. వైలెన్స్ అగెనిస్ట్ డే అని చెప్తారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటేనేమో నవంబర్ 25. నవంబర్ 25 2022 నుండి నవంబర్ 25 2022 నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అయినటువంటి డిసెంబర్ 10 2022 వరకు. నవంబర్ 25 2022 నుంచి డిసెంబర్ 10 2022 వరకు ఏంటి సార్ అంటే దాదాపుగా కౌంట్ చేసుకుంటే ఎన్ని రోజులు అవుతాయి అంటే 16 రోజులు అవుతాయి. ఓకే, 16 రోజుల పాటు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఓకే ప్రపంచంలో ఉండేటటువంటి ఇంకా కొన్ని రకాల దేశాల వాళ్ళు ఏం చేసిండ్రు సార్ అంటే రాబోయే 2030వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలపైన హింసాత్మక సంఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నవి.
వాటిని కంప్లీట్గా దాదాపు 2030వ సంవత్సరానికైనా సరే తగ్గించాలనే ఉద్దేశంతోన ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేసినట్టే రాబోయే 2030వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టి మహిళల పట్ల ఒక రకమైనటువంటి అవగాహన కల్పించండి అని చెప్పి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి పలు దేశాలకు సూచనలు చేయడం అన్నది జరిగింది. ఎన్ని రోజుల పాటు ఈ విధంగా జరపమని చెప్పింది అంటే 16 రోజుల పాటు. లింగ సున్నితత్వానికి గుర్తుగా ఒక రంగును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రంగు ఏంటిది సార్ అంటేనేమో నారింజ రంగు అనేటటువంటి పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇవి కూడా అప్డేట్ వర్షనే కొంచెం చూసుకోండి. తర్వాత 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి డేటా ఒకసారి మనం చూద్దాం. 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కలు అవి ఏంటి అంటే ఓన్లీ మనము ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే మహిళలు. మరి మహిళలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే మనము చెప్తున్నాం. అవి ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ భారతదేశం తీసుకుందాం. భారతదేశంలో 2011 ప్రకారం మహిళలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా చూద్దాం. ఓకేనా, ఓవరాల్గా డేటా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. 2011 ప్రకారం చూస్తే మహిళల జనాభా ఓకే భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో మహిళల జనాభా ఎంత ఉంది సార్ అంటేనేమో 58.75 కోట్లు ఉంది. తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మహిళల అక్షరాస్యత అంటున్నా. ఓకే, లిటరసీ. ఓకే, మహిళల అక్షరాస్యత చూస్తే 65.46% వరకు ఉంది మహిళలది. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ మాతా మరణాల రేటు అంటున్నా. ఓకే, మాతా మరణాల రేటు. మరి మాతా మరణాల రేటు ఓకే మాతా మరణాల రేటు 178 ఎంతకు సార్ అంటే 1,178 మంది చనిపోతున్నారు. అదేవిధంగా శిశు మరణాల రేటు తీసుకుందాం. శిశు మరణాల రేటు తీసుకుంటే 42 మంది ఎంతకు సార్ అంటే 1000కి. తర్వాత ఇంకొక డేటా తీసుకుంటే లింగ నిష్పత్తి తీసుకుందాం. జెండర్ రేషియో లింగ నిష్పత్తి తీసుకుంటే 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది అకార్డింగ్ టు 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే మహిళల జనాభా ఎంత ఉంది అంటే 58.75 కోట్లు ఉంది. మరి మహిళలకు సంబంధించినటువంటి అక్షరాస్యత ఎంత ఉంది అంటే 65.46% ఉంది. మాతా మరణాల రేటు 1,178 మంది వరకు చనిపోతున్నారు. శిశు మరణాల రేటు 1000కి 42 మంది. లింగ నిష్పత్తి అంటే జెండర్ రేషియో ఎంత ఉంది సార్ అంటే 1000కి 943 మంది ఉన్నారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డేటా తీసుకుందాం. అంతగా అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏంటిదన్న దాని గురించి చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్లో మహిళల జనాభా ఎంత ఉంది సార్ 2011 ప్రకారం 2.24 crores ఉంది. అక్షరాస్యత చూసినట్లయితే 59.10%. మాతా మరణాల రేటు 92. ఓకే, లక్షకు ఎంతమంది చనిపోతున్నారు అంటే 92 మంది. శిశు మరణాల రేటు 24 మంది. శిశు మరణాల రేటు అంటే సంవత్సరం లోపు చనిపోవాలి.
లింగ నిష్పత్తి 1000కి ఎంతమంది ఉన్నారు అంటే 997 మంది ఉన్నారు. ఓకేనా, 1000కి. ఈ డేటా కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి అంశాల గురించి తీసుకుందాం. మరి అకార్డింగ్ టు 2011 టోటల్ నెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేటు ఉమెన్స్ పాపులేషన్, మరి 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళల జనాభా ఎంత ఉంది అన్నది మనం చూస్తే 1.74 కోట్ల వరకు ఉంది. మరి అక్షరాస్యత ఎంత ఉంది అంటేనేమో 57.99% వరకు ఉంది. మాతా మరణాల రేటు సేమ్, 1,92 మంది చనిపోతున్నారు. శిశు మరణాల రేటు చూస్తే 39. కానీ రీసెంట్గా ఈ శిశు మరణాల రేటు తగ్గినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అవి మాడిఫికేషన్స్ అని కూడా చెప్తారు. ఇక్కడ లింగ నిష్పత్తి 1000కి ఎంత సార్ అంటే 988 మంది వరకు ఉన్నారు. ఓకేనా, ఇది ఓవరాల్గా ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఎట్ ది సేమ్ టైము తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ డేటా ఒకసారి బాగా చూసుకోండి. ఇవన్నీ కూడా మాడిఫికేషన్ నెంబర్స్ అన్నమాట. అంటే జనాభా లెక్కలతో పాటు కొన్ని మాడిఫికేషన్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మహిళల జనాభా దేశంలో 58.75 కోట్ల వరకు ఉన్నారు. మహిళల అక్షరాస్యత చూస్తే 65.46%. మాతా మరణాల రేటు 1,178 మంది చనిపోతున్నారు. శిశు మరణాల రేటు 1000కి 42 మంది. లింగ నిష్పత్తి 1000కి ఎంతమంది ఉన్నారు సార్ అంటే 943 అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల జనాభా 2.24 క్రోర్స్. అక్షరాస్యత 59.10%. తర్వాత మాతా మరణాల రేటు 1,92 మంది చనిపోతున్నారు. శిశు మరణాల రేటు అంటే 1 ఇయర్ లోపు చనిపోతారు, 24 మంది 1000కి. తర్వాత లింగ నిష్పత్తి 1000కి 997 మంది ఉన్నారు. తెలంగాణలో చూస్తే 1.74 కోట్ల వరకు జనాభా ఉంది. అక్షరాస్యత 57.99%. 1,92 మంది మాతా మరణాల రేటు అని చెప్తున్నాం. శిశు మరణాల రేటు 1000కి 39 మంది. తర్వాత జెండర్ రేషియో 1000కి 988 మంది వరకు చనిపోతున్నారు అన్న పాయింట్ చూసుకోండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. 2014లో ఆ రిపోర్ట్ను ఏర్పాటు చేస్తే రిపోర్టు నివేదికను 2015 జనవరి 1న ఈ యొక్క రిపోర్టును రిలీజ్డ్ చేయడం అన్నది జరిగింది. ఓకే, 2015 జనవరి 1న ఈ యొక్క రిపోర్ట్ను రిలీజ్ చేయడం అన్నది జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చూద్దాం. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్టు రిలీజ్డ్ ఇన్ 2015 జనవరి 1. ఈ యొక్క తెలంగాణ ఇంటింటి సర్వే అని చెప్పినాం కదా, దాన్ని బట్టి కూడా సర్వేలు కూడా జరిగినాయి కొన్ని. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇంటింటి సర్వే రిపోర్ట్ను చేయడం జరిగింది. 2015 జనవరి 1న కొన్నింటిని రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనకు కొన్ని కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుషుల యొక్క లింగ నిష్పత్తి గురించి అందులో మెన్షన్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 1, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, తర్వాత గ్రామీణ ప్రాంతంలో బాలికలు, పట్టణ ప్రాంతంలో వచ్చేసి బాలికలు, బాలికల గురించి,
తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్షరాస్యత గురించి కూడా 2015 జనవరి 1న రిలీజ్ చేసిన తెలంగాణ స్టేట్ గ్లాన్స్ రిపోర్టులో వీటినన్నిటిని మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఒకసారి మనం దాని గురించి కూడా చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాలో చూసినట్లయితే రూరల్ ఏరియాలో 1000కి 949 వరకు ఉన్నారు. తర్వాత అర్బన్ ఏరియా తీసుకుందాం. అర్బన్ ఏరియా తీసుకుంటే 1000కి ఎంతమంది ఉన్నారు అని చూస్తే 970 వరకు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మేల్ అండ్ ఫీమేల్ జెండర్ రేషియో అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ జెండర్ రేషియో, బాయ్స్ అండ్ గర్ల్స్ జెండర్ రేషియో తీసుకుంటే ఎంతవరకు ఉంది అంటేనేమో 1000కి 900 అంటే 933 వరకు ఉన్నారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో అంటే రూరల్లో అక్షరాస్యత ఎంత ఉంది సార్? 57.30%. అర్బన్ ఏరియాలో చూస్తే అర్బన్ ఏరియాలో లిటరసీ చూస్తే 81.10% అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఏంటిది సార్ అంటే లిటరసీ కాన్సెప్ట్. ఓకేనా, లిటరసీ ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎన్టీఏ గ్లాన్స్ రిపోర్టు పరంగా చూస్తే మొత్తం ఇక్కడ రాసిన మేల్ ఫీమేల్ జెండర్ రేషియో ఏ విధంగా ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్ జెండర్ రేషియో ఏ విధంగా ఉంది, ఓవరాల్గా లిటరసీ ఏ విధంగా ఉంది. జెండర్ రేషియో మేల్ ఫీమేల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రూరల్లో 1000కి 949 మంది స్త్రీలు ఉన్నారు. అర్బన్ ఏరియాలో 1000కి 970 వరకు స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ జెండర్ రేషియో ఓవరాల్గా తెలంగాణ మొత్తం తీసుకుంటే 1000కి 933 మంది ఉన్నారు. ఇప్పుడు లిటరసీ పీరియడ్ తీసుకుందాం. లిటరసీ అక్షరాస్యత రూరల్లో 57.30% ఉంది. అర్బన్ ఏరియాలో చూసినట్లయితే 81.10% ఉంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదంతా కూడా అప్డేట్ వర్షన్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సౌత్ సెంట్రల్ అంటే దక్షిణ భారత రైల్వే వాళ్ళతోన, ఓకే, సౌత్ సెంట్రల్ వాళ్ళతోన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఒప్పందం చేసుకొని రీసెంట్గా కొన్ని రకాలైనటువంటి శక్తి టీమ్స్లను ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మహిళలకు రక్షణను కల్పించాలనే ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌత్ సెంట్రల్ వాళ్ళతో ఒక రకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకొని కొన్ని రకాలైనటువంటి శక్తి టీమ్స్లను ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ శక్తి టీమ్స్లను ఏమని పిలుస్తారు ఇంకా అని చూసినట్లయితే రైల్వే రుద్రమ్మలు అని కూడా పిలుస్తారు. ఓకే, రైల్వే రుద్రమ్మలు లేదా దీనికే మరొక పేరు శక్తి టీమ్స్ అని చెప్తారు. ఓకేనా, శక్తి టీమ్స్. మరి ఆ శక్తి టీమ్స్ ఏంటివి అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. రైల్వే రుద్రమ్మలు, వీటికే మరొక పేరు శక్తి టీమ్స్ అంటున్నా. శక్తి టీమ్స్ వీటిని కొన్ని కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణను భద్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సౌత్ సెంట్రల్ వాళ్ళతోన ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనము శక్తి టీమ్స్ అంటారు, రైల్వే రుద్రమ్మలు అని కూడా పిలుస్తారు. ఇది రీసెంట్ అప్డేట్ వర్షన్. ఒకసారి మనం చూస్తే ఒకటి వచ్చేసి కొన్ని రైల్వే స్టేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంపిక చేసింది. అవి ఏంటివి అంటే ఒకటి వచ్చేసి కాజీపేట రైల్వే దళం. ఓకే, కాజీపేట రైల్వే దళం ఒకటి.
తర్వాత రెండవ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్కడ సార్ అంటే వరంగల్ 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 తర్వాత వచ్చేసి సికింద్రాబాద్. మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ అంటే సౌత్ సెంట్రల్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని చేసుకొని ఈ యొక్క దానిని శక్తి టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు మఫ్టీలో ఉండడం అన్న జరుగుతుంది. వాళ్ళకు ఏదైనా అగాధం కలిగించినా, వాళ్ళ మీద ఏదైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడినా, వాళ్ళ మీద ఏదైనా హరాస్మెంట్ చేసినా, వాళ్ళను ఇబ్బంది పెట్టినా వెంటనే వీళ్ళు ఆ స్టేషన్ పరిసర ప్రాంతాలలో రైలులో కూడా మీ యొక్క భద్రతా దళాలు అనేటివి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో కొన్ని రైల్వే స్టేషన్లలో కొన్ని రకాల పదాలతోన ఈ యొక్క రైల్వే రుద్రమ్మలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడుకొని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అదేంటిది అంటే కాజీపేట రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి రైల్వే దళాలకు ఏమని పేరు పెట్టిండ్రు అంటేనేమో నాగమ్మ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క దళాలు ఏంటివి సార్ అంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్తారు. ఓకే, కాజీపేట రైల్వే దళాలకు ఏమని పేరు పెట్టిండ్రు? నాగమ్మ శక్తి పేరుతో దీనిని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ కాజీపేట రైల్వే దళంలో చూస్తే నిర్విరామంగా వీళ్ళు ఒక ఎస్ఐ మరియు 5 ఎవరున్నారు సార్ అంటే కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్స్ ఉండి నిర్విరామంగా పని చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, కాజీపేట రైల్వే దళానికి నాగమ్మ శక్తి పేరుతో ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక ఎస్ఐ 5 ఎవరుంటారు సార్ అంటే కానిస్టేబుల్స్ ఉంటారు. తర్వాత వరంగల్ తీసుకుందాం. వరంగల్లో చూసినట్లయితే భద్రకాళి శక్తి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు రైల్వే దళాన్ని. భద్రకాళి శక్తి అనేటటువంటి పేరుతో ఈ యొక్క రైల్వే దళాన్ని పేర్కొనడం అన్నది జరుగుతుంది. ఓకే, వరంగల్లో. తర్వాత సికింద్రాబాద్లో చూసినట్లయితే ఈ యొక్క భద్రతా దళానికి రుద్రమ్మ శక్తి, ఓకే, రుద్రమ్మ శక్తి అనేటటువంటి పేరుతో ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నది ఎవరు? ఆమె పేరు చూసినట్లయితే ప్రజ్ఞ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నది ఎవరు అంటే ప్రజ్ఞ. మరి రైల్వే శక్తి టీము రైల్వే దళం టోల్ ఫ్రీ నెంబర్ ఏంటిది అంటేనేమో 139 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 139. అయితే మొన్న రీసెంట్గా ఎక్కడి నుంచి సార్ అంటే ఒడిశా రాష్ట్రం నుంచి దాదాపుగా 15 మంది పిల్లలు, ఒడిశా రాష్ట్రం నుంచి 15 మంది పిల్లలతో కూడినటువంటి ఒక బృందం, వాళ్ళంతా కూడా చైల్డ్ లేబర్స్, చిన్న పిల్లలు. అయితే ఆ 15 మంది పిల్లలను తర్వాత వాళ్ళను తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మొత్తం 17 మందిని వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే రుద్రమ్మలు ఈ ఆర్పిఎఫ్ దళాల సహాయం చేత వాళ్ళను పట్టుకోవడం అన్నది జరిగింది. ఈ 15 మంది పిల్లలు ప్లస్ 2 ఉన్నారు కదా, వాళ్ళను వెళ్ళి అడిగిండు, ఎవరు ఈ పిల్లలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డ్స్, ఇవన్నీ కూడా అడిగేసరికి వాళ్ళు ఐడెంటిఫై చేసిండ్రు. వీళ్ళందరూ ఒడిశా రాష్ట్రం నుంచి వరంగల్ పరిసర ప్రాంతాలలో ఇటుక బట్టీలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఈ ఇటుక బట్టీల ప్రాంతంలో పనిచేయడానికి ఒడిశా రాష్ట్రం నుంచి బాల కార్మికులు ఈ ట్రైన్లో వెళుతున్నారని గుర్తించిన ఎస్ఐ 5 కానిస్టేబుల్స్ వెంటనే ఆ 15 మంది పిల్లలను మొత్తం కూడా డేటా మొత్తం సేకరించి తిరిగి వాళ్ళ సొంత గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అన్నది జరిగింది. అంటే ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ బేస్డ్ ఈ యొక్క స్కీమ్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం తెలంగాణ స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క రైల్వేలో ఎవరైనా మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు ఆర్ మిత్ర అనేటటువంటి ఒక స్కీమ్, ఒక యాప్ను
ఆర్ మిత్ర రైల్వే వాళ్ళు ఆర్ మిత్ర అనేటటువంటి ఒక యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ మీన్స్ రైల్వే. 2016-2017 సంవత్సరంలో చూస్తే వీళ్ళకు రైల్వే సీట్లలో కూడా 33% రిజర్వ్డ్ ఇవ్వడం అన్నది కూడా జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ ఎవరైనా ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకు భద్రతా దళాలు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.